యూనివర్స్ మనకి నోట్ల రూపంలోనో నోట్ల కట్టల రూపంలోనే డబ్బు ఇస్తుందని అనుకుంటూ ఉంటాము. కానీ రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. యూనివర్స్ సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఏమనుకుంటుంటారంటే కష్టపడితేనే డబ్బు వస్తుంది, డబ్బు రావాలంటే కష్టపడాలి అని అనుకుంటూ ఉంటారు. లాజిక్గా థింక్ చేస్తే ఇది నిజమే. కానీ లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలిసాక అప్పుడు అర్థమవుతుంది డబ్బుని సంపాదించడానికి కష్టపడడం కాదు, కావాల్సినంత డబ్బుని సృష్టించుకోవచ్చు అని. అయితే మనం డబ్బుని సృష్టించుకోవడానికి మనీ మెడిటేషన్, అఫర్మేషన్స్, విజువలైజేషన్ వంటి సాధనాలు చేస్తూ ఉంటాము. ఇవి చేసేటప్పుడు డబ్బు ఏ ఏ రూపాల్లో వస్తుంది, ఏ ఏ మార్గాల్లో వస్తుంది, ఎన్ని విధాలుగా వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు లేదా అఫర్మేషన్ చేస్తున్నప్పుడు యూనివర్స్ మనకి నోట్ల రూపంలోనో నోట్ల కట్టల రూపంలోనే డబ్బు ఇస్తుందని అనుకుంటూ ఉంటాము. కానీ మీరు చేసే సాధనకి యూనివర్స్ అనేక రూపాల్లో ఇస్తుంది. డబ్బు రూపంలోనే ఇస్తుంది అనుకుని యూనివర్స్ ఇచ్చే వాటిని గుర్తించలేకపోతున్నారు. నాకు ఫలితం ఏంటి కనబడట్లేదని నిరాశపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ఇవ్వడం మొదలు పెడితే ఎన్నో రూపాల్లో ఇస్తుంది. అది నోట్ల రూపంలోనే కాదు, అనేక రూపాల్లో ఇస్తుంది. అవి ఎలాంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని శ్రద్ధగా చూడండి. వీడియో మొత్తం చూశాక యూనివర్స్ మీకు ఏ ఏ రూపాల్లో డబ్బు ఇచ్చిందో, ఎన్నిసార్లు ఇచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇది చాలామందికి యూజ్ అవుతుంది, అలాగే చాలామందికి స్ఫూర్తి కూడా కలిగిస్తుంది. యూనివర్స్ మీకు డబ్బుని పర్టికులర్గా ఒకే మార్గంలో ఇవ్వదు, అది ఎన్నో విధాలుగా ఇస్తుంది. అవి ఎలాంటివంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏదో ఒక రూపంలో మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు రావచ్చు, లేదా మీకు చెక్కు రూపంలో డబ్బు రావచ్చు, మీరు ఎప్పటి నుంచో చేస్తున్న జాబ్లో మీ శాలరీ పెరగవచ్చు, లేదా మీకు బోనస్ రావచ్చు, లేదా మీరు సరదాగా ఒక లాటరీ టికెట్ కొనుంటే మీకు లాటరీ తగలవచ్చు, మీరు కట్టిన ట్యాక్స్కి రిఫండ్ రావచ్చు, లేదా మీరు మీ అత్తగారింటికో అమ్మగారింటికో వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర నుంచైనా బహుమతి రూపంలో డబ్బు రావచ్చు. అంటే అభిమానంతో ఎవరైనా మీకు డబ్బు ఇవ్వచ్చు. అలాగే అప్పుడప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ కాఫీకో, టీకో, లంచ్కో, డిన్నర్కో వెళ్తుంటారు. అలా వెళ్ళినప్పుడు అక్కడైన బిల్లు మీరు కాకుండా మరెవరైనా కడితే మీకు డబ్బు మిగిలినట్లే కదా. అలాగే మీరు ఒక వస్తువు కొనాలనుకుంటుంటారు. ఆ వస్తువు ఉంటే నాకు బాగుండేది అని అనుకుంటుంటారు, తర్వాత కొందామని అనుకుంటూ ఉంటారు. లేదా మీరు కొనాలనుకున్న వస్తువుకి క్యాష్ బ్యాక్ వచ్చినా మీకు డబ్బు వచ్చినట్లే కదా. అదేవిధంగా మీరు కావాలనుకునే వస్తువును మీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మీకు డబ్బు మిగిలినట్లే కదా, అది మీకు ఎక్స్ట్రాగా వచ్చినట్లే. ఈ వ్యవహారాలన్నింటి ఫలితం ఒక్కటే, మీకు కొంత డబ్బు మిగిల్చడం. కాబట్టి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇప్పుడు నాకు మరింత డబ్బు వస్తుందా అని. వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ వచ్చిన సందర్భానికి, వచ్చిన డబ్బుకి కృతజ్ఞులై ఉండాలి. మీకు వచ్చిన ఆ చిన్న అదృష్టానికి మీరు కృతజ్ఞులై ఉన్నారనుకోండి, మీకు పెద్ద అదృష్టం వస్తుంది, పెద్ద అదృష్టం కలుగుతుంది. ఎలాంటి గమ్మత్తులు జరుగుతుంటాయంటే, ఉదాహరణకి మీరు ఒక వస్తువు కొనాలనుకున్నారు. మీ స్నేహితురాలో ఆ వస్తువు మా దగ్గర ఉంది, మేము వాడటం లేదు కాబట్టి మీకు ఇస్తామంటారు. అలాగే మీరు ఒక టూర్ వేయాలనుకున్నప్పుడు దానికి అయ్యే ఖర్చులో మీకు డిస్కౌంట్ రావచ్చు. అలాగే మీకు అప్పు ఇచ్చే సంస్థ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు, లేదా ప్రాసెసింగ్ ఫీజు తగ్గించవచ్చు. మీకు ఏదైనా సర్వీస్ ఇచ్చే కంపెనీ వాటి సర్వీస్ పైన డిస్కౌంట్ ప్రకటించవచ్చు. ఇవన్నీ కూడా మీకు డబ్బు మిగిలే మార్గాలే. వీటిలో ఏది జరిగినా మీకు డబ్బు ఆదా అవుతుంది. ఇలా డబ్బు ఆదా అవుతుంది అంటే అది మ్యాజికల్గా పెరిగినట్లే. కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను, మీరు మనీ మెడిటేషన్, అఫర్మేషన్ చేస్తున్నప్పుడు మీరు నెగిటివ్ మైండ్ నుండి పాజిటివ్ మైండ్లోకి మారిన తర్వాత మీరు డబ్బుకి అనుకూలంగా మారినప్పుడు డబ్బు పెరగడానికి అపరిమితమైన అవకాశాలు, అపరిమితమైన సందర్భాలు వస్తాయి. గతంలో మీకు ఇలాంటి సందర్భాలు తగిలుంటాయి, కానీ అప్పుడు అర్థం కాలేదు. మీకు అప్పుడు అర్థం కాకపోయినా అటువంటి సందర్భాలు మీ పట్ల అట్రాక్ట్ అయ్యాయి, మీరు గుర్తించలేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా మీరు నడుచుకుంటున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ పాజిటివ్ని చూస్తున్నప్పుడు, కృతజ్ఞత భావం మీ జీవన విధానం అయితే మీ జీవితంలోకి ఎల్లప్పుడూ మీరు అద్భుతమైన సందర్భాలను ఆకర్షిస్తూ ఉంటారు. మీరే కాదు, చాలామంది వీటిని అదృష్టం అంటారు, కానీ ఇవి అదృష్టాలు కానే కావు. ఇవి విశ్వం అందించే బ్లెస్సింగ్స్, సంపదకు మార్గాలు. అలాగే మీకు అధిక ధనలాభం కలిగే సందర్భం రావడమైనా, లేదా ఉచితంగా ఏదైనా లభించినా
అది కేవలం మీలో ఉండే కృతజ్ఞత వల్లే అది సంభవిస్తుంది. ఇలా కృతజ్ఞతా భావంతో, మెడిటేషన్తో, అఫర్మేషన్స్తో మీరు ఈ పనిని సాధించారని తెలిస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి మీరు మరింత సాధన, మరింత కృతజ్ఞత కలిపితే అది ఒక పెద్ద మ్యాగ్నెట్ అవుతుంది. అది మరింత సంపదను అట్రాక్ట్ చేస్తుంది. ఇవే కాక ఇంకా అనుకోని మార్గాల్లో ప్రమోషన్ రావడం, ఇతరుల నుండి డబ్బు తిరిగి రావడం వంటి అనుకోని సంఘటనల ద్వారా డబ్బు వస్తుంది. మీకు ఇష్టమైన పనిని చేస్తూ మరింత డబ్బు సంపాదించే అవకాశాలు లభించవచ్చు. ఇంకా మీలోని క్రియేటివిటీని ఉపయోగించి మీరే కొత్త ప్రోడక్ట్స్ లేదా కొత్త సర్వీస్ని డెవలప్ చేసి డబ్బు సంపాదించవచ్చు. మీకు తెలిసిన వారు లేదా మీ స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు. మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. డబ్బు మీ జీవితంలో ప్రవహిస్తుందనే నమ్మకం పెరగడం వల్ల మీరు ఆర్థిక నిర్ణయాలు మునుపటి కంటే మరింత తెలివిగా తీసుకుంటారు. వీటి వలన కూడా మీకు డబ్బు వస్తుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి అవకాశాలు మీకు విశ్వం అనేక రూపాల్లో మీ ముందుకు తెస్తూ ఉంటుంది. మీరు ధనవంతులని నిరంతరం ధ్యానిస్తే మీ మనస్సు డబ్బును ఆకర్షించే అవకాశాలను గమనించడం ప్రారంభిస్తుంది. అలాగే మీరు కోరుకునే జీవితం గురించి వివరంగా రాస్తే ఆ జీవితానికి అవసరమైన ఆర్థిక వనరులని మీ వైపు అట్రాక్ట్ అయ్యేటట్లు యూనివర్స్ చేస్తుంది. ఇది ఎన్ని మార్గాలలో విశ్వం నుంచి మనం డబ్బు పొందడం జరుగుతుంది. విశ్వం యొక్క బ్లెస్సింగ్స్ని అందుకోవడం జరుగుతుంది. వీటిని మీరు గుర్తించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మనీ మెడిటేషన్, అఫర్మేషన్ చేస్తే చిన్న చిన్నగా ఇప్పుడు చెప్పుకున్నవి రావడం మొదలవుతుంది. ఇవన్నీ మీకు విశ్వం ద్వారా కలిగే ఆశీర్వాదాలని గుర్తించాలి. అయితే యూనివర్స్ నుంచి మనీ వచ్చే వరకు మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. మన ఆలోచనలు, భావాలు, చర్యలు అన్నీ కలిసి ఒక పెద్ద పాత్ర పోషిస్తాయి. మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మొదటిది పాజిటివ్ ఆలోచనలు. డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచించడం చాలా ముఖ్యం. నేను ధనవంతుడిని, నేను సమృద్ధిగా ఉన్నాను అని నిరంతరం చెప్పుకోవడం వల్ల మన మనస్సు డబ్బును ఆకర్షించే అవకాశాలను గమనించడం ప్రారంభిస్తుంది. తరువాతది అఫర్మేషన్స్. ధనవంతులైన మీరు ఎలా ఉంటారో వివరంగా రాసుకోండి. ఇంకా మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఎలాంటి వస్తువులు కలిగి ఉన్నారు అనే విషయాలను ఊహించుకోండి. తరువాతది మనీ మెడిటేషన్. డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచనలను కేంద్రీకరించి ధ్యానం చేయండి. మీరు ధనవంతులని, మీరు కోరుకునే వస్తువులు మరియు సేవలు కలిగి ఉన్నారని అనుభూతి చెందుతూ ధ్యానం చేయండి. కృతజ్ఞత. మీకు ఇప్పటికే ఉన్న వాటికి కృతజ్ఞత తెలియజేయండి. డబ్బు మాత్రమే కాకుండా మీ జీవితంలో ఉన్న మంచి విషయాలన్నింటికీ కృతజ్ఞత తెలియజేయండి. తరువాతది యాక్టివ్ యాక్షన్. కేవలం ధ్యానం చేయడం మరియు అఫర్మేషన్స్ రాయడం మాత్రమే కాదు, మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయడం, ఇన్కమ్ పెంచే మార్గాలను అన్వేషించడం వంటి యాక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి. తరువాతది సహాయం చేయడం. ఇతరులకు సహాయం చేయడం ద్వారా విశ్వం మీకు మరింత డబ్బు ఇస్తుంది. తరువాతది ఆర్థిక విద్య. ఆర్థిక విషయాల గురించి తెలుసుకోండి. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోండి. డబ్బు సంపాదించడంతో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడంపై దృష్టి కేంద్రీకరించండి. ఈ వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.